హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మనం స్పాంజీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 6 కోడిగుడ్లను తీసుకొని ఒక బౌల్లో కొట్టిపోసుకోవాలి. విస్కర్ ఉంటే విస్కర్ తో లేకపోతే గరిటెతో కలిసేలాగా బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టిఫిన్ బాక్స్ ని తీసుకొని దాని లోపల చుట్టూ ఆయిల్ రాసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇడ్లీ పాత్రను తీసుకొని దాంట్లో సరిపడా నీళ్లు పోసుకొని స్టాండ్ పెట్టి దాని మీద టిఫిన్ బాక్స్ పెట్టుకోవాలి. టిఫిన్ బాక్స్ నీళ్ళలో కదలకుండా మనం స్టాండ్ ని వాడుతున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రను పెట్టి స్టీమ్ చేసుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్రను వాడుతున్నాను. మీకు అందుబాటులో ఏదైనా బాండీని తీసుకోవచ్చు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయ్యేలోగా మనం టమాటాలు కట్ చేసుకుందాం. ఎగ్ స్టీమ్ అయిందో లేదో తెలుసుకోవడానికి చాకు పెట్టి చూడాలి. చాక్కి ఏమంటనట్లయితే ఎగ్ మంచిగా స్టీమ్ అయినట్లు. 5 నిమిషాలు చల్లారిన తర్వాత చాకుతో చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ ని ప్లేట్ లోకి తిప్పితే ఈజీగా వస్తుంది. దాన్ని ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకోవాలి. స్పాంజీగా వచ్చాయి చూసారా? స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి ఈ పీసెస్ ని వేయించుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ ఈ పీసెస్ ని ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసి కలుపుకోవాలి. టమాటాలని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటాలు ఉడికినట్టే ఎగ్ పీసెస్ వేసుకుందాం. వాటిని కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, స్పాంజీ ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా తెలుగు వంటలను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.